9,272 ఎకరాలు 6 లక్షల అవినీతికి ఈ యొక్క ప్రభుత్వం తెరలేపింది. మీడియా మాట్లాడదు, కోర్టులు అడ్డం రావు, అనేక పార్టీ సీనియర్ నాయకులు గప్చుప్పున ఉంటారు. ఎల్టీపీ పాలసీ గురించి మాట్లాడుతున్నారా? అంతే సింపుల్. ఎక్కడైనా ఉద్యమం ఉందా? 9,272 ఎకరాలు ఈరోజు మార్కెట్ వాల్యూ 6.5 లక్షల కోట్ల రూపాయలు. అది నిజంగా మనం సద్వినియోగం చేసుకుంటే, ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చినప్పుడు పరిశ్రమలు బంద్ చేస్తే అది ప్రభుత్వానికి చెందుద్ది, అది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కాదు. ఈరోజు ఫార్మాసిటీ నా కాన్స్టిట్యున్సీలో 20,000 ఎకరాలు ఫార్మాసిటీ పేరు మీద తీసుకున్నారు. తీసి రేపు పరిశ్రమలకు ఇచ్చేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తే ఎకరానికి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి లాక్కొని రైతుల దగ్గర నీకు 20,000 కుటుంబాలు పేదలుగా మేము మార్చినాం కదా. ఎప్పుడు మీలాంటి యువత, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు ఎప్పుడు జీవితం లేస్తే నేను చూస్తున్నా కదా, నాకే అనిపిస్తుంది ఇబ్బంది. నాలాంటి వాడికి అప్పుడప్పుడు అరే డబ్బుల గురించి ఇబ్బంది అవుతుంది. నెలకు 20,000, 15,000, 30,000 సంపాదించేటోళ్ళు, రెంటెడ్ ఇంట్లో ఉండేటోళ్ళు కరెంటు వాడాలన్నా 10 సార్లు సినిమా పోవట్లేరు. ఎందుకు పోవట్లేరు? ఈరోజు ఐబొమ్మ రవి దాని మీద ఏదో రాబిన్ హుడ్ లాగా అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే సినిమా పోవాలంటే 1,000-2,000 రూపాయలు.